నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే సభకు రండి చర్చిద్దాం అంటూ విధంగా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చెప్పుకోవచ్చు. మరి గోదావరి జలాలపై ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తామంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ గెలిచిన సెంటర్లను కూడా ఏపీకి అనుకూలంగా పనిచేయరు, ముఖ్యమంత్రిగా నేనెందుకు సహకరిస్తా, చౌకపారు విమర్శలతో తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు, 10 ఏళ్లలో 967 టీఎంసీల నీటిని వినియోగించుకుని ఉంటే వరద జలాల్లో వాటా అడిగే వాళ్ళం, మా తప్పిదాలేంటో కేసీఆర్ చెప్పాలి, 2034 వరకు కూడా అధికారం మాదే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి నిన్న ములుగు జిల్లా కనాయిగూడెం మండల తుపాకులగూడెంలోని దేవాదుల ఎత్తిపోతల పథకం వద్ద గోదావరి నదిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకన్, మరి కలెక్టర్ టిఎస్ దివాకర్, అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి ములుగుకు సంబంధించి మరి గోదావరి నదికి సంబంధించి అక్కడైతే పరిశీలిస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కూడా ఇక్కడ తెలుస్తుంది. సో గోదావరి జలాల వినియోగం వివాదాలకు సంబంధించి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక రోజు ఖచ్చితంగా సమగ్రంగా చర్చిస్తాం, దీని గురించి ప్రత్యేకంగా అనుకుంటా తెలియజేయడం జరిగింది. మరి ఖచ్చితంగా సభకు రండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఏటునాగరం మండలంలో దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ పరిశీలన అనంతరం విలేకరుల సమావేశంలో అయితే సీఎం మాట్లాడడం జరిగింది. గోదావరి జలాలను ఏపీ మళ్లించుకుంటూ చూస్తున్నా ఊరుకుంటున్నారంటూ కూడా చౌకబారు విమర్శలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు, తెలంగాణలో గెలిచిన ఏ ప్రజాప్రతినిధి అయినా ఏపీకి మద్దతు ఇస్తారా, సమైక్య పాలనలో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి, రాష్ట్రం ఏర్పాటయ్యాక నిధులు అలాగే నీళ్లు పుష్కలంగా ఉన్న పాలకుల విధాన లోపాలతో ప్రాజెక్టులు పూర్తి కాలేదు, అలాగే ఒక కాళేశ్వరం పైన చూసుకుంటే మాత్రం 1.2 లక్షల కోట్లు ఖర్చు చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని తుమ్మిడిహట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోకి అన్ని ప్రాజెక్టులపై పూర్తి స్థాయి సమీక్ష చేస్తాం అని కూడా వాటిని కూడా పూర్తి చేసేందుకు కూడా ఖచ్చితంగా కృషి చేస్తామనే విధంగా కూడా తెలియజేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. సో నెక్స్ట్ మరి మెట్రో రైల్లో ప్రయాణికులతో సంభాషిస్తున్న ప్రధాని మోడీ, అలాగే చిత్రపటం పిక్చర్ లో చూసుకున్న మాత్రం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అలాగే ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు పంకజ్ చౌదరి. సో వీళ్ళందరూ కూడా కొత్త మెట్రో రైలు కూడా ప్రారంభించడం జరిగింది మోడీ చేతుల మీదుగా. అలాగే ఆ రైల్లో కూడా ప్రతి ఒక్క ప్రయాణికులతో కూడా కలిసి ఒక సంభాషణతో అయితే కూర్చొని మాట్లాడడం జరుగుతున్న పిక్చర్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో ముందు ప్రజల హృదయాలను గెలవండి అంటూ కూడా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు. ప్రధాని పదవిని చేరాలంటే అది అవసరం ఖచ్చితంగా. మహిళా ఎంపీలను నా సీటు అక్రమకు పంపిస్తారా, విపక్షాలది అంతా డొల్లతనమా. మోడీ అత్యంత వేగవంతమైన మెట్రోను యూపీలో ప్రారంభించిన సీఎం. మరి ఈ మెట్రో అయితే ప్రస్తుతం మనం యూపీలో అయితే ఆ మెట్రో స్టార్ట్ అయిపోయింది. సో అతి వేగంగా 55 నిమిషాలు స్పీడ్ లో 55 నిమిషాలు అంటే 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మెట్రోను అయితే కనుగొనడం జరిగింది. మెట్రో రైలును ఉత్తరప్రదేశ్ లోని మెరట్ లోని ఆదివారం మోడీ అయితే ప్రారంభించారు. మరి ఇదైతే పార్లమెంట్ లో ప్రధాని సీట్ను ఆక్రమించుకోవాలి, మహిళా ఎంపీలను ఉసిగొల్పడం ద్వారా ఎవరు ఆ స్థానాన్ని చేరుకోలేరని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి ప్రధాని మంత్రి సీట్లో కూర్చోవాలని కూడా తపన పడుతున్న వారు కూడా ముందుగా ప్రజల హృదయాలను గెలవాలి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. సో నెక్స్ట్ దేశీయంగా KC-390 విమానాల తయారీ ఎంబ్రాయిడర్ CEO ఫ్రాన్స్కో గోమెన్స్, అలాగే ఆసియా దేశాలకు ఇక్కడ నుంచే ఎగుమతి చేస్తామంటూ కూడా వెల్లడించడం జరిగింది. బ్రెజిల్ విమాన తయారీల సంస్థ ఎంబ్రాయిర్ మన దేశంలో చూసుకుంటే KC-319 మిలియన్ విమానాల తయారీకి సుముఖత చూపుతుంది. మరి ఇందుకోసం ప్రధాన ఉత్పత్తి కేంద్రాన్ని భారత్ లో నెలకొల్పేందుకు సిద్ధమని ఎంబ్రాయిర్ CEO ఫ్రాన్సికో మరి ఆదివారం ఇక్కడ తెలపడం జరిగింది. మరి ఇక్కడ నుంచి ఆసియా పెసిఫిక్ దేశాలకు ఎగుమతి చేస్తామంటూ కూడా తెలియజేయడం జరిగింది. మరి రవాణాకు ఉపయోగపడే చూసుకుంటే ఈ రకంగా 80 విమానాలకు భారత వైమానిక దళం నుంచి ఆర్డర్ వేస్తే ప్లాంట్ ఇక్కడే స్థాపిస్తామంటూ కూడా PTI ఇంటర్వ్యూలో అయితే స్పష్టం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది చాలా స్పష్టంగా. సో నెక్స్ట్ చిట్టిగుండకు గట్టి భరోసా. మరి
దేశంలో ప్రతి 1000 మంది పిల్లల్లో 10 మందికి పుట్టకతోనే గుండె జబ్బుతో అయితే బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి సుమారు 20,000 మంది శిశువులో ఈ సమస్య ఉంటాయని కూడా అధ్యయనాలు చెప్తున్నాయి. సరైన సమయంలో తగిన చికిత్స అందించకపోతే ఇక వీరిలో సుమారు 90% మంది చిన్నారులు తమ మొదటి పుట్టినరోజు కూడా జరుపుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని రెయిన్బో చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో పిల్లల గుండె వైద్య నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరావు కోనేటి అయితే తెలపడం జరిగింది. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది కూడా తమ పిల్లలకు చికిత్స అందించడం లేదని, ఆడపిల్లల విషయంలో మరింత అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ పరిస్థితి నివారణకు 4 ఏళ్ల కిందట ఏర్పాటైన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్స్ ద్వారా 633 మంది పేద పిల్లలకు ఉచితంగా గుండె చికిత్సలు చేసినట్లు కూడా తెలియజేయడం జరిగింది. మరి నాగేశ్వరరావు గారు అలాగే చికిత్సకు నయం కాని గుండె జబ్బులు కేవలం 1% ఉంటాయని, తల్లిదండ్రులు నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదని కూడా ధైర్యం చెప్తున్నారు. ఇక తమ చిన్నారులకు గుండె శస్త్రచికిత్సకు వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తగిన చికిత్స అందిస్తే వారు క్రీడలు అలాగే ఏ వృత్తులనైనా కూడా రాణించగలిగారని కూడా పతాకాలు కూడా సాధించగలుగుతారంటూ కూడా చాలా భరోసా అయితే ఇవ్వడం జరిగింది డాక్టర్ నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ మావోయిస్ట్ మరి చీఫ్ దేవ్జీ లొంగుబాటు, మరి అదే బాటులో అగ్రనేతలు మల్ల రాజిరెడ్డి అలాగే నరసింహారెడ్డి కూడా లొంగిపోయారు. మరి 1-2 రోజులు అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ఎస్ఐబి చరిత్రలో ఇదే కీలక ఆపరేషన్ అంటూ కూడా మనకు స్పష్టం చేశారు. నెక్స్ట్ సాక్షిలో చూద్దాము. ఆరోగ్య బీమాలో ఇక బ్రేకింగ్ స్కామ్, పచ్చపార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ, ఇక బ్రోకింగ్ ఏజెన్సీ వాటిని వైద్య శాఖలో 4,000 కోట్లు బీమా కాంట్రాక్ట్ కట్టబెట్టే పన్నాగం. ఇక టెండర్ నిబంధనలో మార్పులు, మరి బీమా కంపెనీకి చూసుకుంటే 1,000 కోట్లు ప్రీమియం రూపంలో మళ్లింపు. ఒకే ఏజెన్సీకి వివిధ ప్రభుత్వ శాఖల్లో బీమా అమలు బాధ్యతలు, కమిషన్ కింద 100 కోట్లు అంతటా ఇక పెద్దల జేబులోకి ఇక అస్మదియా బ్రోకింగ్ ఏజెన్సీని అడ్డుపెట్టి ప్రభుత్వ పెద్దల పావులు. ఇక ఇక్కడ చూద్దాం. విఎస్ఆర్ వెనుక హెరిటేజ్, ఇక టీడీపీ మౌనంతో అయితే అందరిలోనూ మరింత అనుమానం వ్యక్తం అయినట్టు కూడా తెలుస్తుంది. మరి 35 కోట్ల విలువ అయ్యే విమానానికి 265 కోట్ల ఇన్సూరెన్స్ ఎందుకు చేశారు? విమానంలో టాయిలెట్ వెనుక పెట్రోల్ క్యాన్లు ఎందుకు పెట్టారు? ట్యాంక్ లో సామర్థ్యానికి మించి ఎందుకు ఫ్యూయల్ నింపారు? ప్రమాదంలో బ్లాక్ బాక్స్ కాలిపోవడం ఏంటి అంటే కూడా ఎంతవరకు నిజం అంటూ కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి ఏ విచారణ జరగక ముందే విఎస్ఆర్ కు టీడీపీ చేసిన కేంద్ర మంత్రి క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు? ఎందుకంటే విఎస్ఆర్ వెంచర్స్ విమానాల కొనుగోలుకు నిధులిచ్చింది హెరిటేజ్ ఫిన్లిచ్ కాబట్టి. ఇక హెరిటేజ్ ఫిన్లిచ్ అనేది సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ. విఎస్ఆర్ ద్వారా దుబాయ్ లో 650 కోట్లతో టీడీపీ కీలక నేత లెగసీ విమానం కొనుగోలు. మరి ఇదే విఎస్ఆర్ విమానాల్లో సీఎం చంద్రబాబు కుటుంబం చక్కర్లు. అందుకే కేంద్ర మంత్రి రామ్మోహన్ దర్యాప్తు సాగనివ్వడం లేదన్న రోహిత్ వ్యాఖ్యల్లో నిజం ఉండటం వల్లే టీడీపీ అలాగే హెరిటేజ్ నోరు విప్పడం లేదంటున్నా కూడా విశ్లేషకులు తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా టీడీపీ మౌనంలో అందరిలోనూ కూడా మరింత అనుమానం వ్యక్తం చేసినట్టు కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మరి ఈ రోజు నుంచి మరి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే పరీక్షలు జరుగుతాయి. మరి మంగళవారం 2వ ఏడాది మరి విద్యార్థులకైతే పరీక్షలు మొదలవుతాయి. ఈ రోజు మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అలాగే రేపు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. మరి 1 నిమిషం ఆలస్యమైన కూడా హాల్కి కూడా అంటే ఎగ్జామ్ హాల్ కి అనుమతి లేదంటూ కూడా చాలా స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది. ఇద్దరిని బలిగొన్న పాలకుట్ట విషయం రాజమహేంద్రవరంలో అయితే జరిగింది. మరి కల్తీ పాల కలకలం,
మరి 8 మందికి అస్వస్థకు గురయ్యారు. మరి ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. మరి కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసుల అంచనా వేస్తున్నారు. అలాగే పోలీసుల అదుపులో మాత్రం ప్రస్తుతం పాల వ్యాపారి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ దేవ్జీ సరెండర్. ఇక సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డితో పాటు మరో 16 మంది మావోయిస్టులు కూడా ఇక తెలంగాణ ఎస్ఐబి పోలీసులు ఎదుట లొంగిబాటు. ఇక నేడు రేపు అధికారిక ప్రకటన. బడే చొక్కారావు కోసం పోలీసుల వేట. ఇక చివరి దశకు వచ్చిన మావోయిస్ట్ ఉద్యమం. మరి మావోయిస్టు పార్టీకి అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. మరి ఆ పార్టీ చీఫ్ గా వ్యవహరిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియస్ తిప్పిరి తిరుపతి రాష్ట్ర పోలీసులకైతే లొంగిపోయారు. అలాగే సెంట్రల్ కమిటీ మెంబర్ రాజిరెడ్డి అలియస్ సంఘంతో పాటు 16 మంది మావోయిస్టులతో కలిసి దేవ్జీ ఎస్ఐబి పోలీసులకైతే సరెండర్ అయ్యారు. ఇక ఆసిఫాబాద్ జిల్లా అడవులు మాత్రం రాష్ట్ర పోలీసులు చేపట్టిన కీలక ఆపరేషన్ విజయవంతమైంది. మరి ఈ విషయాన్ని పోలీసులు అయితే అధికారికంగా అయితే ప్రస్తుతం అయితే ఇంకా ప్రకటించలేదు. మరి ఈ రోజు రేపు ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇయాల్లో రేపో మరి దర్బార్ డీసీపీ ఆఫీసులో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఈ లొంగుబాటుతో దేశంలోనే మావోయిస్ట్ ఉద్యమం చివరి దశకు వచ్చినట్టు కూడా భావిస్తున్నారు. మరి దశాబ్దాలుగా అడవులో ఉండి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించి అనేక పోరాటాలు చేసి పార్టీలోని అతిపెద్ద హోదాలో పనిచేసిన నంబాల కేశవరావు అలాగే హిడ్మా వంటి కీలకమైన లీడర్లు ఎన్కౌంటర్ లో మరణించగా ఇక మలోజుల వేణుగోపాల్ అలాగే ఆషన్న లాంటి లీడర్లు పోలీసులకు లొంగిపోయారు. మరి తాజాగా తీసుకుంటే దేవ్జీ అలాగే సంగ్రామ్ లాంటి లీడర్లు కూడా లొంగుబాట్లతో మావోయిస్ట్ ఉద్యమం తుడిచిపెట్టుకుపోయినట్టేనని కూడా పోలీసు వర్గాలు అయితే ప్రస్తుతం అయితే పేర్కొంటున్నాయి. సో మరి చూడాలి, ఇంకా అయితే ప్రస్తుతం అయితే ప్రకటించలేదు. సో ఈ రోజు రేపు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి వేచి చూడాల్సిందే. ఇక స్కీమ్ అన్నిటికీ ఏఐ టెక్నాలజీ ప్రాథమిక స్థాయిలో వినియోగించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం. ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితా అప్డేట్. ఇక రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అన్నిటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీని ప్రాథమిక స్థాయిలో వినియోగించాలని కూడా రాష్ట్ర సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇక ప్రభుత్వ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తూ నిజమైన అర్హులకే సంక్షేమం అందేలా ఏఐని వాడుకోవాలని డిసైడ్ అయింది. ఎప్పటికప్పుడు కూడా లబ్ధిదారుల జాబితాలను అప్డేట్ చేయడం అలాగే డూప్లికేషన్ తీసేయడం ఇతర శాఖలతో అనుసంధానమైన డెత్ లిస్ట్ ను వేరు చేయడం లాంటివి కూడా ఈ టెక్నాలజీతో సులభతరం కానున్నాయి. ఇక ఎకనామిక్ సర్వే 16వ ఆర్థిక సంఘం నివేదికలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సోషల్ ఆడిట్లలో కూడా పెద్ద ఎత్తున అనర్హులకు స్కీమ్లు అందుతాయని కూడా స్పష్టమైన నేపథ్యంలో సర్కార్ మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. మరి ఇది డూప్లికేషన్ గుర్తింపు అలాగే ఇతర శాఖలతో లింక్ చేసి డెత్ లిస్ట్ అవుట్ చేస్తుంది. అలాగే ఉద్యోగులు అలాగే అనర్హులు స్కీమ్ పొందుతున్నట్టు కూడా నివేదికలో వెల్లడి. ఇక ఢిల్లీ సమిట్ తర్వాత రాష్ట్రంలో పథకాల అమల్లో ఏఐ టెక్నాలజీ ఎంట్రీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక నిజమైన అర్హులకే పథకాలు అందేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పటికే ఐటీ శాఖ ప్రాథమిక సంప్రదింపులు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇయాల కేబినెట్ భేటీ యాసంగి రైతు భరోసా నిధుల రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్. ఉద్యోగుల క్యాష్లెస్ వైద్యానికి బేసిక్ లో 1.5% కట్ అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ అలాగే డిసిసిబి భవన నిర్మాణాలకు భూములకు అలాగే మెట్రో టేక్ ఓవర్ స్టేటస్ పై డిస్కషన్ అలాగే మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ రూపకల్పనపై చర్చ. ఇక పరీక్షల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లయితే మరి ఆదివారం ములుగు జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ అలాగే మంత్రులు ఉత్తమ్ అలాగే పొంగులేటి శ్రీనివాస్ అలాగే సీతక్క. సో వీరి సీతక్క కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. 10 ఏళ్ళు పైసలున్న ప్రాజెక్టులు ఎందుకు కట్టలే అంటూ కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి నిలదీస్తున్నారు. మరి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు అంటూ కూడా అంటున్నారు. మరి దేవదుల ప్రాణహిత ఎస్ఆర్ఎస్పీలను కూడా పూర్తి చేసి 967 టీఎంసీలను వాడుకునే వాళ్ళం. కానీ ఒక కాళేశ్వరం మీదనే 1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రు.
ముఖ్యంగా కాళేశ్వరం నీళ్లు లేకుండానే రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధించడం, 10 కేసీఆర్ హరీష్ సాధించిన విజయాలేంటి, అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చిద్దాం అంటూ కూడా సవాల్ విసరడం జరిగింది. పక్క రాష్ట్రానికి నీళ్లు ఇస్తున్నారనే ఇక చవకబారు ఆరోపణలు ఆపండి, చర్చల ద్వారానే నీటి సమస్యను పరిష్కరించుకుంటాం. కేసీఆర్ మీరేం చింతం పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, రోజు యోగా చేయండి, చిన్న జీఆర్ సూక్తులు వినండి. ఇక 2034 వరకు తామే అధికారంలో ఉంటామంటూ కూడా వెల్లడించడం జరిగింది. మంత్రులతో కలిసి దేవాదుల ప్రాజెక్టులు పరిశీలన పనులపై కూడా రివ్యూ నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ బీజేపీ నేతల హౌస్ అరెస్ట్. మరి నిన్న బీజేపీ మరి అధ్యక్షుడు మరి రామచంద్రరావును కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి కామారెడ్డికి వెళ్తున్న లీడర్ల అడ్డగింత పోలీస్ స్టేషన్ కు అయితే పలువురు తరలింపు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నిర్బంధకాండ. ఇక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఫైర్. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు మరి కిషన్ రెడ్డి, ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటి అంటూ కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. మరి నిన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమరెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ ఆయన్ని పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ నేతలను కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మరి ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధించారు. తార్నకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును అయితే పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేశారు. రామచంద్రరావు బయటికి వస్తుండగా పోలీసులు ఆయన బలవంతంగా అడ్డుకున్నారు. మరి ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు అలాగే పోలీసులకు మధ్య అయితే కొంచెం తీవ్ర వాగ్వాదం అయితే తోపులాట కూడా చోటు చేసుకోవడం జరిగింది. మరి దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు రామచంద్రరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల వాహనాలు కార్యకర్తలు అడ్డుకోవడంతో కూడా అక్కడ కూడా కాసేపు కూడా టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు కూడా తెలిసింది మనకి నిన్న. భారత్ అమెరికా ట్రెండ్ డీల్ మీటింగ్ వాయిదా. ట్రంప్ టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇరు దేశాల నిర్ణయం. డెడ్ లైన్ కన్న ముందే ఇరాన్ పై అటాక్. ఇక నేడో రేపో దాడులకు దిగవచ్చని వెల్లడి. ఇక యుఎస్ వార్ స్ట్రాటజీని లీక్ చేసిన మాజీ అధికారి తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఇరాన్ సంకేతాలు. 10 ఏళ్ల తర్వాత వైమానిక రక్షణ క్షిపణి పరీక్ష అంటూ కూడా మరి తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ ఏఐ సమిట్ ప్రపంచానికి టర్నింగ్ పాయింట్. మన ఏఐ వాడకం చూసి అంత ఆశ్చర్యపోయారు. మరి మోడీ చేసిన వ్యాఖ్యలు. టెక్నాలజీ వినియోగంతో భారత్ వేగంగా అభివృద్ధి. ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 గా ఇండియా. ఇక 131వ మన్ కీ బాత్ లో ప్రధాని ప్రసంగం చేశారు. ఇక యూపీలోని మీరట్ లో ర్యాపిడ్ మెట్రోకు పచ్చ జెండా. ఇక ఏఐ సమిట్ లో కాంగ్రెస్ నిరసనపై ఫైర్. ఇప్పటికే నగ్నంగా మారారు, మళ్ళీ అర్ధనగ్న ప్రదర్శనలు ఏంటని కూడా కామెంట్స్ చేశారు మరి మోడీ. సో నెక్స్ట్ ఉగాదిలోపే జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇల్లు. మరి హైదరాబాద్, రంగారెడ్డి అలాగే మేడ్చల్ జిల్లాలో మంజూరు. 18,000 మందికి సొంత జాగా అలా ఉన్నట్టు కూడా అప్లికేషన్లు వెల్లడి. వారం పాటు అప్లికేషన్ రీవెరిఫికేషన్ చేస్తారు. ఇక మరో 28,000 మందికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటూ కూడా తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ సంతోష్ నగర్ లో రోడ్డు పక్కన పేరుకు పేరు చెత్త. గ్రేటర్ గల్లీలో చెత్తలొల్లి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో చెత్త సమస్యలు రోజు రోజుకైతే తీవ్రతం అవుతున్నది. మరి ఇండ్ల నుంచి చెత్త సేకరణ జరగకపోవడంతో రోడ్లపై పేరుకుపోతుంది. అలాగే గ్రేటర్ లో చెత్త నిర్వహణ చేస్తున్న రామ్కి ఏజెన్సీ ఇంటింటి నుంచి చెత్త సేకరించే స్వచ్ఛ ఆటో కార్మికుల మధ్య వారితోనూ కూడా ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. ఇక తమ తాత ముత్తాతల నుంచి తామే చెత్త సేకరిస్తున్నామని, ఇప్పుడు తామే సేకరిస్తామని కార్మికులు చెప్తున్నారు. కానీ వారు అపార్ట్మెంట్లు, విల్లాలు, డబ్బులు ఎక్కువగా వచ్చే కాలనీల నుంచే మాత్రమే చెత్త సేకరిస్తున్నట్టు అధికారుల దృష్టికి అయితే వచ్చింది. స్లమ్స్ లోకి వెళ్ళకపోవడంతో ఆ ప్రాంతాల వారు చెత్తని తెచ్చి ఇక గార్బేజ్ వర్బుల్ పాయింట్ల వద్ద కూడా పారిస్తున్నారు. 2016లో జీహెచ్ఎంసీ చేసిన తప్పుతో ఈ సమస్య ఏర్పడింది. ఇక అప్పట్లో ఓనర్ కమ్ డ్రైవర్ కింద స్వచ్ఛ ఆటోలను కూడా జీహెచ్ఎంసీ అప్పుడైతే అందించడం జరిగింది. సో ఆటోల ముసుగులో మధ్యవర్తులు దంతా, కూలీలను పెట్టుకొని లక్షల దోపిడీ, పైసలు ఇస్తేనే చెత్త ఎత్తుడు, లేదంటే ఆ ఇంటి దిక్కు చూస్తలే. ఇక స్లమ్స్ లోకి రాకపోవడం, రోడ్ల పక్కన వేస్తున్న జనం.
2009 ఒప్పందం ప్రకారం రోడ్లపై చెత్త లేకుండా చూడాల్సిన బాధ్యత రామ్కిదే. ఇక మధ్యలో జీహెచ్ఎంసీ అధికారుల ఎంట్రీతో మారిన సీన్, చెత్త సమస్యపై కూడా సీఎం సీరియస్ అయ్యారు. ఇక ఆటో కార్మికుల రామ్కి అలాగే అధికారులు కూర్చొని కూడా చర్చిస్తేనే ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ దిశలో చూసుకుందాము. సో దేశంలోని ఫాస్టెస్ట్ మెట్రో షురు, మరి జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ. మీరట్ మెట్రోతో పాటు నమో భారత్ సర్వీసులు కూడా గంటలో మీరట్ నుంచి ఢిల్లీకి చేరనున్న ప్రయాణికులు. ఏఐ సమిట్ లో కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శనపై మండిపడ్డ మోడీ, మరి దేశం పరువు తీయడమే ఆ పార్టీ పని, విపక్ష కూటమిలోని ఇతర పార్టీలు అలా చేయలేదు అంటూ కూడా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము దేవ్జీ అలాగే మల్లా రాజిరెడ్డి లొంగుబాటు. మరి దేవ్జీ తమ్ముడు కుమార్తె తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్ట్ అగ్రనేతలు సరెండర్ అయినట్లు లీకులు. మరో 17 మంది కూడా మావోయిస్టులు సైతం ధృవీకరించిన ఎస్ఐబి 2 రోజులు అధికారికంగా ప్రకటించే ఛాన్స్. అలాగే దేవ్జీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా తమ్ముడు కుమార్తె భావోద్వేగం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకే, తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబొరేటరీ. ఇక తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఫుడ్ ల్యాబొరేటరీని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భక్తులకు సురక్షితమైన నాణ్యమైన ప్రసాదాలు, ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యంగా 25 కోట్లతో ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారి ప్రసాదాల తయారీలో ఉపయోగించే మొత్తం 60 రకాల ముడి సరుకులతో పాటు ప్రసాదాల నాణ్యతను పరీక్షించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ల్యాబ్ ఏర్పాటుకు సంబంధించి పనులు 90% పూర్తయ్యాయని మంత్రి వివరించడం జరిగింది. ముఖ్యంగా కల్తీ ఘటనకు దృష్టిలో ఉంచుకుని మాత్రం ప్రత్యేకంగా ఈ టంగ్, ఈ నోస్ అలాగే యంత్రాలను కూడా 3.5 కోట్లతో సమకూర్చనున్నట్లు తెలిపారు. నెయ్యి నాణ్యతలో సూక్ష్మ స్థాయిలో ఉన్న లోపాలను కూడా ఈ యంత్రాలు గుర్తించగలవని వివరించారు. ఇవి ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతాయని, మే నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకి తెలియచేయడం జరిగింది. మరి 25 కోట్లతో ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేస్తున్నారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు. నెక్స్ట్ అభినందనీయం. ఇక డాక్ సేవలకు చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. మేము చదువుకున్న రోజుల్లో ఇక పోస్ట్ మ్యాన్ పైన కూడా ఆధారపడే వాళ్ళం. పోస్ట్ మ్యాన్ అలాగే రాష్ట్రంలో సూపర్ 6 సూపర్ హిట్ అవ్వడానికి వారే కారణం. గుంటూరులో గ్రామీణ డాక్ సేవక సమ్మేళనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హాజరైన కేంద్ర మంత్రులు చంద్రశేఖర్ అలాగే జ్యోతిరాదిత్య సింధియా. నెక్స్ట్ బీసీలకు రాజ్యాధి అధికారమే లక్ష్యం, 5 ఉద్యమ హామీలను నెరవేర్చాలి, లేకుంటే ఏప్రిల్ 11న అమరణ నిరాహార దీక్ష చేపడతామంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఇక బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, ఇక బీసీలకు రాజ్య అధికారమే లక్ష్యంగా మార్పు కోసమే బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ అన్నారు. ఇక ఆదివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట బీసీవై పార్టీ ఆధ్వర్యంలో బీసీ సింహగర్జన సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూమి, బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక 5 నాణ్యమైన బీసీ ఉద్యమ హామీలను కూడా కూర్చుని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ 11న విజయవాడలో మాత్రం నిరాహార దీక్ష ఖచ్చితంగా కూర్చుంటామంటూ కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సో నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ 1.5 ఏడాదిన్నరలోగా రాష్ట్రంలో అందుబాటులోకి తేవాలి. ఇన్నోవేషన్లకు ఏపీ టెస్ట్ బెడ్. ఇక రాష్ట్రంలో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్, రూరల్ డిజిటల్ కనెక్టివిటీపై జరిగిన ఎంఓసి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు 5 లక్షల ఇళ్లకు ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఏ సదస్సులో కాంగ్రెస్ శాంతియుత నిరసనపై కూడా వారు నోళ్లు పెగలడం హాస్యాస్పదం. ఇక ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు. నెక్స్ట్ ఓకే, జీపీలో కేటగాలు, అభివృద్ధి మాటున అక్రమాలు, నిధులు కాచేసిన సర్పంచులు అలాగే కార్యదర్శులు. ఇక పనులు చేయకుండానే బిల్లులు, ఎలాంటి తేదీలు లేకుండా డబ్బులు డ్రా,
రెండేళ్లుగా కనిపించని 7 HP మోటార్ ట్యాంక్ బావి నీళ్లు అమ్ముకున్న వైనం. నంద్యాల జిల్లా ఎర్రమఠంలో పెచ్చి మీరిన అవినీతి. నూతన కార్యదర్శుల రాకతో అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్టు కూడా తెలుస్తుంది మనకి. సో చూసాం కదా, మరి ఈ రోజైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ. సామరుడి ఆరోపణం.